మమ్మ ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు బీసీ జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది కదా? సో ముందు 14వ తారీఖుకి బంద్ అని చెప్పారు, తర్వాత 18వ తారీఖుకి బంద్ చేయబోతున్నారు. దానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా ఈలోపు హియరింగ్కి వస్తుంది, ఒక క్లారిటీ ఉంటుంది. రెండవది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటామని చెప్పి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కూడా కలిశారు. ఈలోపు బీసీ జేఏసీ ఏర్పడింది, బీసీ సంఘాల జేఏసీ ఏర్పడింది. ఎందుకంటే ఇంతకుముందు మొత్తం ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోనే ఉండే. ఇంతకుముందు బీసీ సంక్షేమ సంఘం వెంటనే ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఉండే. ఇప్పుడు చాలామంది విడిపోయిన పరిస్థితి. ఆర్ కృష్ణయ్య ఉన్నారు, తర్వాత జార్జుల శ్రీనివాస్ గౌడ్, దీనిలో రకరకాల వర్గాలు రకరకాల పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాయి. సో రేపటి బంద్లో దాదాపు అన్ని బీసీ సంఘాలు కూడా కలిసి వచ్చాయి. ఆర్ కృష్ణయ్య, జార్జుల శ్రీనివాస్ గౌడ్ కొంత ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటారని చెప్తున్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీలో రాజ్యసభ సభ్యుడు. అట్లాగే విజిఆర్ నారగోని బీసీ యునైటెడ్ ఫ్రంట్, తర్వాత తీర్మార్ మల్లన్న పార్టీ బీసీ రాజ్యాధికార పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చాయి. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ రైజ్ చేయదలుచుకుంది ఏంటంటే, బంద్ మంచిది. మనం బీసీ ఉద్యమానికి మొదటి నుంచి కూడా జీ తెలుగు న్యూస్ ఛానల్ సపోర్ట్ చేస్తుంది. 42% రిజర్వేషన్ల గురించి మనం పెట్టినన్ని చర్చలు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు రేపు బంద్ చేస్తున్నారు కదా, రేపు బంద్లో అన్ని పార్టీలు పాల్గొంటే బంద్ ఎవరి మీద చేస్తున్నారు? ఇప్పుడు ఏదో ఒక లక్ష్యం ఉండాలి కదా. ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమంలో లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎవరి మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళు? కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సకల జనుల సమ్మె చేసిన, మిలియన్ మార్చ్ చేసిన, రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు, కేంద్రంలో ఉన్న ఆ సర్కారుకు, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎంపీలు కూడా చేసేవాడు. మరి ఇప్పుడు బంద్ ఉద్దేశం ఏంటి? బంద్లో కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ను పిలిచారు, బీజేపీ వెళ్ళి రామచంద్రరావును ఆ పార్టీ అధ్యక్షుడిని పిలిచారు, బీఆర్ఎస్ వెళ్ళి కేటీఆర్ను పిలిచారు, కవితను కూడా కొద్దిసేపటికి ఆహ్వానించారు. మరి ఇప్పుడు దీని లక్ష్యం ఎవరు? బీసీ రిజర్వేషన్లు రేపు బంద్ ఎవరికి వ్యతిరేకంగా అన్నది ఒక క్లారిటీ లేదు. ఎవరికి వ్యతిరేకంగా? అంటే అన్ని పార్టీల మద్దతు ఇస్తే రిజర్వేషన్ల పెంపునకి ఇది సపోర్ట్ చేశారు. అదే నేను చెప్తున్నా. అందరూ శాఖాహారులే కానీ రొయ్యల బుట్ట మాయమైపోయిందట. ఈ సామెత ఎందుకు చెప్తున్నా అంటే, అందరూ శాఖాహారులే కానీ రొయ్యల బుట్ట మాయమైపోయింది. అందరూ బీసీలకు సపోర్టే, అందరూ 42% సపోర్టే. మరి ఎందుకు కావట్లేదు? ఎవరికి వ్యతిరేకంగా బంద్ చేస్తున్నారు? మీ లక్ష్యం ఎవరో ఒకళ్ళు ఎంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకా, లేదా కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వాన్ని 9వ షెడ్యూల్లో చేర్చమని బంద్కు సంబంధించి లక్ష్యం లేకుండా అన్ని పార్టీలు కలిసి బంద్ చేస్తే అన్ని పార్టీలు డ్రామాలు ఆడతాయి. ఇట్లే నేను ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ బీసీలని ఒక విధంగా ఏం చేస్తున్నారంటే ఫూల్స్ చేస్తున్నారని చెప్తాను. అంటే ఇప్పుడు బీసీ బంద్ కి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ మద్దతు ఇస్తోంది కదా, మరి ఢిల్లీలో బిల్లు పాస్ అయ్యే అవకాశం అదే నేను అడుగుతున్నా. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడాలి. మీరు 42% హామీ ఇచ్చారు, కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు, ఎందుకు చేయట్లేదు? మీరు ప్రయత్న లోపం ఉంది, మీరు కరెక్ట్గా చేయట్లేదని రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి. లేదు, రాష్ట్ర ప్రభుత్వం అంతా చేసింది అనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి. కేంద్రంలో అధికారులు ఉన్నారు, మీరు 9th షెడ్యూల్లో చేర్చండి. తమిళనాడు 9th షెడ్యూల్లో చేర్చారు కదా, ఇక్కడ 9th షెడ్యూల్లో చేర్చండి, కేంద్రం మీద కొట్లాడాలి. లేదా వీళ్ళిద్దరు కాదనుకుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మీరు అసలు ఏమి చేయట్లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద కొట్లాయండి, లేదా కవిత పార్టీ మీద కొట్లాయండి. అందరూ ఇప్పుడు బంద్ పెట్టి అన్ని పార్టీల సపోర్ట్ తీసుకొని బంద్ చేస్తే మీరు బంద్ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? నాకేమనిపిస్తుంది అంటే, బంద్ బుట్టెంగారి మాధవరెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నారా, రెడ్డి జాగృతికి వ్యతిరేకంగా చేస్తున్నారా? అంటే బుట్టెంగారి మాధవరెడ్డికి అన్ని డబ్బులున్నాయా? సుప్రీంకోర్టులో గోపాల సుబ్రహ్మణ్యం లాయర్ని, అభిషేక్ మను సింగ్ ఎట్లో గోపాల సుబ్రహ్మణ్యం ఎంగేజ్ చేశారు. గతంలో ఆయన ఏమంటారు, సొలిసిటర్ జనరల్గా పనిచేసిన గోపాల సుబ్రహ్మణ్యం లాంటి సీనియర్ లాయర్ని ఎంగేజ్ చేసేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? బుట్టంగారి మాధవరెడ్డి. దీని వెనక అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు, ఫూల్స్ చేస్తున్నారు. నా బాధ ఏంటంటే బీసీలు మరొకసారి ఫూల్స్ చేస్తున్నారు. రేపు బంద్ సక్సెస్ కావాలి 100%. బీసీ సక్సెస్ బంద్ 42%కు అన్ని పార్టీలు లేకపోతే అందరూ సంఘీభావం తెలుపుతారు. కానీ లక్ష్యం ఉండాలి కదా, ఉద్యమానికి ఒక లక్ష్యం ఉండాలి కదా. లక్ష్యం ఏది? రేపు బంద్ అని రేపు బంద్ చేస్తారు, 42% బంద్ చేస్తారు. కానీ మీరు ఎవరి మెడలు వంచాలి? మీరు వంచాల్సింది ఎవరి మెడల్ని? కేంద్ర ప్రభుత్వం మెడమా, రాష్ట్ర ప్రభుత్వం మెడలా, లేదా బీఆర్ఎస్ మెడలా? బీఆర్ఎస్ సరిగ్గా చేయట్లేదు, మీరు గతంలో చేయలేదు అని చెప్పి వాళ్ళనా?
మూడే పార్టీలు ఉన్నాయి కదా. ఇక పాల్గొనని పార్టీ ఏంది, ఎంఐఎం ఒకటే. ఇక అసౌద్దీన్ ఓవైసీ సపోర్ట్ కూడా అడిగితే అయిపోతుండే అంతే. వాళ్ళు ఓల్డ్ సిటీకి పరిమితం కాబట్టి అది తప్ప అన్ని పార్టీలు సపోర్ట్ అంటారు. చూస్తే 42% రిజర్వేషన్లు కావు. సో నాకేమనిపిస్తుందంటే ఈ అన్ని పరిణామాలను అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా సామాన్య బీసీ అనే వ్యక్తిని ఒక విధంగా ఫూల్ అయిపోతున్నట్టు అనిపించట్లేదా ఇది చూస్తే? లేకపోతే బంద్ ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా? రెడ్డి జాగృతిలోని ఒక వర్గం, రెడ్డి జాగృతి కూడా పూర్తిగా బుట్టంగారి మాధవ్ రెడ్డికి కాదు, ఆయనకు వ్యతిరేకంగా బంద్ చేస్తున్నారా? ఉండాలి కదా బంద్కు శత్రువు. ఈ డిమాండ్ ఏదైతే బంద్ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు దిగి రావాలి, మీరు కరెక్ట్గా చేయలేదు, క్యాస్ట్ సెన్సెస్ కరెక్ట్గా చేయలేదు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, 42% ఇస్తా అన్నప్పుడు మీరు కేంద్రంలో మెడల్ వంచాలి. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్ ఎంపీలంతా కూడా మీరు ధర్నా చేయండి. పార్లమెంట్ సెషన్లో ఎందుకు ధర్నా చేయలేదు? జంతర్ మంతర్లో రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదు? ఇవన్నీ అడగాలి కదా. తర్వాత మీ సొంత సామాజిక వర్గమే కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీ సొంత సామాజిక వర్గమే కదా, రెడ్డి సామాజిక వర్గమే కదా దీన్ని వ్యతిరేకిస్తుంది. పిటిషనర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పాలి. లేదా కేంద్ర ప్రభుత్వానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, దీన్ని 50% రిజర్వేషన్లు దాటాలంటే కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం అంటే 9th షెడ్యూల్లో ఎందుకు చేర్చట్లేదు? మీరు 9వ షెడ్యూల్లో చేర్చండి దీన్ని, ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడానికి మీరు చర్యలు తీసుకోండి అని బీజేపీ ఎంపీలను నిలదీవాలి, రాష్ట్ర ఎంపీలు నిలదీవాలి, లేదా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీవాలి. ఎవరు నిలదీవ్వకుండా రేపు ఉదయం నుంచే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలందరికీ పిలుపునిచ్చారు. రేపు ఉదయం నుంచే బీజేపీ నేతలందరూ పాల్గొనాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈటెల రాజేందర్ జూబ్లీ బస్ స్టాండ్ లో ఆయన అన్ని పార్టీలు రేపు ఉదయం నుంచే తెలంగాణ భవన్ నుంచే బంద్కోవాలని బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారు. అన్ని పార్టీల నేతలు బంద్ గతంలో ఎప్పుడు జరిగింది? తెలంగాణ ఉద్యమ సమయంలో, మిలియన్ మార్చ్ సమయంలో తెలంగాణ సమాజం అంతా ఏకమై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడింది. లేదా ఇక్కడ ఉన్న సమైక్య ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడింది, మిలియన్ మార్చ్ అయినా ట్యాంక్ బండ్ అయినా. అప్పుడు సో ఈ బంద్కు శత్రువు ఎవరు లేకుండా, అంటే బంధు ఎవరిది ఇదేం జరుగుతుందంటే రేపు బంధు డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ బంధు సక్సెస్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఎవరి మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే అన్ని పార్టీల మధ్య రాజకీయ లాభం కోసమే, నిజమైన బీసీ హక్కుల కోసం కాదంటారు. నేను ఎవరో ఒకళ్ళు ఇది జరగట్లేదు, ఎవరి వల్ల ఇది జరగట్లేదు అన్నది ఐడెంటిఫై చేయాలి కదా అని అంట. ఎవరి వల్ల జరగట్లేదు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే మోడీ ప్రభుత్వం వల్ల జరగట్లేదా అన్నది మీరు మీ ఎనిమి ఎవరు, ఎనిమి అనుకోకండి. పోనీ బీసీలకు ఈ 42% బిల్లు కాకుండా అడ్డుపడుతుంది ఎవరు, ఆ టార్గెట్ ఎవరు గుర్తించాలి కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ జేఏసీలో ఉన్న ఆర్ కృష్ణ ఏమో బీజేపీ నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆయన మోడీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా తిట్టలేడు. జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంకు సపోర్టర్గా ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టలేడు. సో ఇప్పుడు ఈ జేఏసీ కాకుండా ఇంకొక జేఏసీ ఉంది, జస్టిస్ వి ఈశ్వరయ్య ప్లస్ చిరంజీవులు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చిరంజీవులు. వాళ్ళు 24వ తేదీన సపరేట్గా ఇందిరా పార్క్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ కన్వీనర్స్ విషయంలో, ఎందుకంటే దీనిలో జాజుల శ్రీనివాస్ గౌడ్ కన్వీనర్గా ఉన్నారు, తర్వాత దాసు సురేష్ ఆయన ఇంకొక కన్వీనర్గా ఉన్నారు, వీళ్ళంతా ఒకటి చేస్తున్నారు. దీనికి మద్దతుగా తీర్మార్ మల్లన్న పార్టీ, బీసీ రాజాధికార పార్టీ కూడా సపోర్ట్ చేసింది. సో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, బంద్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, బంద్ కావాలి, ప్రొటెక్ట్ చేయాలి. కానీ మీ టార్గెట్ ఎవరు, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం? అది ఎంచుకుంది అన్ని పార్టీలు కూడా ఫూల్స్ చేసినట్టు. పొద్దున్నే ఈటెల రాజేందర్ జూబ్లీ బస్ స్టాండ్లో పార్టిసిపేట్ చేస్తారట, బీజేపీ క్యాడర్ పాల్గొంటుందట, అదే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా గాంధీ భవన్ నుంచి కదులుతారట, బీఆర్ఎస్ క్యాడర్ అంతా తెలంగాణ భవన్ నుంచి కదులుతారట. మరి అన్ని పార్టీలు, నేను ఇంతకుముందు మరొకసారి చెప్తున్నా, అందరూ శాఖాహారులే, రొయ్యల బుట్ట మాత్రం మాయమైపోయినట్టు ఫూల్ చేస్తున్నట్టు. ఇది వి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రస్తుతం